నమస్తే అందరికి. ఒకరోజు ఒక ఆవిడ షాప్‌కెళ్ళి ఒక మాట్లాడే చిలకను కొనుక్కొనొస్తుంది. తనకు తోడుగా ఉండడం కోసం. కానీ ఆ చిలక మాట్లాడడం లేదు. తెల్లవారి షాప్‌కెళ్ళి చెప్తుందనమాట. "అసలు ఆ చిలక ఏం మాట్లాడట్లేదండి. అసలు మీరేమో మాట్లాడుతుందని ఇచ్చారు" అని చెప్తుంది. దానికి ఆ షాపతను "ఆ చిలకకు అద్దాలంటే చాలా ఇష్టం. ఒక చిన్న అద్దాన్ని ఆ పంజరంలో అమర్చండి. ఆ చిలక తన్ని తాను చూసుకుంటూ మురిసిపోతూ మాట్లాడుతుంది" అని చెప్తాడు. ఆవిడ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే పంజరంలో ఒక చిన్న అద్దాన్ని అమరుస్తుంది. అయినా కూడా ఆ చిలక మాట్లాడటం లేదు. మళ్ళీ షాప్‌కొచ్చి సేమ్ చెప్తుంది. చిలక మాట్లాడటం లేదు అనేసి. సరే ఈసారి ఒక నిచ్చెనని ఏర్పాటు చేయండి ఆ పంజరంలో. ఆ నిచ్చెనను ఎక్కుతూ, దిగుతూ అది ఆడుతూ, పాడుతూ చాలా చక్కగా మాట్లాడుతుంది మీతో అని చెప్తాడు. సరే అని ఈసారి నిచ్చెనని కూడా ఏర్పాటు చేసింది. అయినా మాట్లాడటం లేదు. సరే నెక్స్ట్ డే వెళ్లి మళ్ళీ అడుగుతుంది. నెక్స్ట్ డే ఒక చిన్న ఊయలని ఏర్పాటు చేయండి. దాని మీద ఊగుతూ ఆ చిలక మాట్లాడుతుంది అని చెప్తాడనమాట. ఈసారి ఊయల్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ మాట్లాడటం లేదు. ఈసారి చాలా బాధగా వెళ్తుంది షాప్‌కి. ఏమైంది అని అడుగుతాడు ఆ షాప్ యజమాని. దానికి సమాధానంగా ఆవిడ చెప్తుంది, "ఆ చిలక చనిపోయింది" అని చెప్తుందనమాట. ఆ షాప్ యజమాని ఆశ్చర్యపోతాడు. ఇలా అడుగుతాడు, "ఆ చిలక చివరిసారిగా మీతో ఏమైనా మాట్లాడిందా?" అనేసి. దానికి ఆవిడ చెప్తుంది, "ఆ! మాట్లాడింది. ఇన్ని సార్లు ఆ షాప్‌కెళ్ళావు కదా! నేను తినడానికి ఆ షాప్‌లో ఏం దొరకవా?" అని అడిగింది ఆ చిలక నన్ను అని చెప్తుందావిడ. ఈ విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ చిలకకు అన్నీ సమకూర్చిన ఆవిడ, దానికి ఏది కావాలో అది సమకూర్చడం మర్చిపోయింది. మనలో చాలామంది అలాగే చేస్తున్నాం. జీవితంలో ఏది అవసరమో దాని మీద ఫోకస్ చేయడం లేదు. ఏది అనవసరమో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. కుటుంబానికి ఒక ఇల్లు, టీవీ, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ అవసరమే. ఇవన్నీ సమకూర్చి వాళ్ళని సంతోషపెడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది ప్రేమ, అభిమానం, గౌరవం ఇవి ఇవ్వట్లేదని మర్చిపోతున్నాం. కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకోవడం, సరదాగా నవ్వుకోవడం, కలిసి భోంచేయడం ఇలాంటివన్నీ ఎక్కడో మిస్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. జీవితానికి ఏది ముఖ్యమో దానిపైన ఫోకస్ చేద్దాం. ఏది ముఖ్యం లేదో దానికి కొంత ఇంపార్టెన్స్ తగ్గిద్దాం. ఏమంటారు? ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.